కామెట అత్తగారు మంచం పట్టిందట. భర్తకేమో తల్లి అంటే బాగా ప్రేమ. ఆఫీస్కి వెళ్ళి వచ్చేవాడు. అమ్మను దగ్గరుండి భార్య జాగ్రత్తగా చూసుకుంటుంటే మురిసిపోయేవాడు. అన్నం పెడుతుంది, బట్టలు సర్దుతుంది అని మురిసిపోయి అబ్బా ఎంత మంచి భార్య దొరికింది నాకు అని ఆనందపడేవాడు. కానీ అతనికి తెలియని సంగతి ఏంటంటే అతను ఉన్నప్పుడు మాత్రమే తలదవటం, అతను ఉన్నప్పుడు మాత్రమే బట్టలు సర్దటం, అతను వెళ్ళిపోయిన తర్వాత చెత్త కొట్టేసేది అటు పట్టుకుని చాలా హింస పెట్టేసేది. ఒక రోజు తల్లి ఒంటి మీద దెబ్బలు కనబడ్డాయి కుమారుడికి. ఎందుకో డౌట్ వచ్చి ఒక సీక్రెట్ కెమెరా అరేంజ్ చేశాడు. అరేంజ్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాక ఈవిడ చేసే దుర్మార్గపు కార్యాలన్నీ ఆ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇప్పుడు భార్య అసలు స్వరూపం అర్థమైపోయింది. వచ్చాడు, తల్లి మీద ఉన్న ప్రేమ కొలది ఈవిడికి రెట్టింపు ఇచ్చేసాడట డోసు. మళ్ళీ జీవితంలో నా గడపను తొక్కొద్దు అని పంపించేశాడట. నువ్వు ఇంత నీచంగా బిహేవ్ చేసావు కాబట్టే నువ్వు చేసిందే నీకు తిరిగి వచ్చింది. ఏ దెబ్బలైతే ఆవిడని కొట్టావు, ఇప్పుడు అదే దెబ్బలు నువ్వు తినాల్సి వచ్చింది. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలియని దిక్కుతోచని పరిస్థితి. చూసారా, పాపం ఎప్పుడు కూడా పోదు. నువ్వు చేసినదే నీ తల మీదకి వచ్చును, నీ నెత్తి మీదకి వస్తుంది.